బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత. కిషోరీ వికాసం అవగాహన కార్యక్రమం బండి ఆత్మకూరు మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో కిషోరీ వికాసం ఒకరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఐసిడిఎస్ పీడి వి లీలావతి దేవి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడి లీలావతి మాట్లాడుతూ కిషోర బాలికల భవిష్యత్తును మెరుగుపరచడానికి, వారికి ఉన్నత విద్యను అందించడానికి తల్లిదండ్రులను ప్రోత్సహించాలని తెలిపారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ సమాజంలో పెను ముప్పుగా మారిన బాల్య వివాహాల నియంత్రణకు ప్రభుత్వం, స్థానిక సంస్థలు, ప్రతి ఒక్కరితో పాటు సమాజం బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఎంపీడీఓ దస్తగిరి మాట్లాడుతూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుట మరియు పోషణ, బాల్య వివాహ నిరోధ చట్టం మరియు ఫోక్సో చట్టం గురించి కిషోర బాలికల శారీరక మరియు మానసిక మార్పులపై అవగాహన, వ్యక్తిగత పరిశుభ్రత, సెల్ఫ్ డిఫెన్స్ మొదలగు విషయాల గురించి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను నిరోధించేందుకు బాలికలు అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కదిలి రావాలని సూచించారు. వద్దమ్మ మాకు బాల్య వివాహం అంటూ చిన్నారులు నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దస్తగిరి, ఈఓఆర్డి రామకృష్ణవేణి, ఎంఈఓ యశోద, జూనియర్ కాలేజీ లెక్చరర్ శ్యామల, కేజీబీవీ ప్రిన్సిపల్ దాక్షాయణి, వెల్ఫేర్ అసిస్టెంట్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏం చేసుకుంటావో చేసుకో, ఒకవేళ అవసరం అయితే తెల్లారేసరికి నేను ఆత్మహత్య చేసుకుంటా, కానీ వాళ్ళిద్దరికి పెళ్లి చేసేదే పోలీస్ స్టేషన్లో సవాల్ చేశారు. అన్నట్టుగానే నేను అక్కడ ఎస్ఐ గారికి కూడా చెప్పాను, ఇలా సవాల్ చేస్తున్నాడని. సార్ కూడా తిట్టారు. కానీ అతను పంతం కొద్దీ నేను ఇంకా తనని రెచ్చగొడితే ఇంకా ఎక్కువైతాడని కావాలనే వదిలేశాను. ఎందుకు ఇంకా ఎక్కువ దాన్ని వాదించడం అనేసి. కానీ వాళ్ళకి చెప్పాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్తే కూడా ఆ అబ్బాయి 19 years, అమ్మాయి 16 years. ఆ అబ్బాయి అన్నాడు ఒక మాట, పెళ్లి చేసుకుంటాం కానీ పిల్లల్ని కనం, మాకు తెలుసు ఎలా ఉండాలో అని అన్నాడు. లాస్ట్కి అమ్మాయిని తీసుకొని వచ్చుకున్నాడు. అమ్మాయిని తెచ్చుకొని బీకోడుల్లో ఇంట్లో పెట్టుకున్నాడు. అమ్మాయి వాళ్ళ నానమ్మ, అమ్మనే ఇంట్లో ఉంటారు. వాళ్ళు మీ మేడంకి చెప్పకు, చెబితే మళ్ళీ మా దగ్గర వచ్చి గొడవ చేస్తారు. అప్పుడు మేము ఇంకా 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో, వాళ్ళని మేము పెంచుకోలేమని బ్రతిమలాడితే అంగన్వాడీ టీచర్ నాకు విషయం కూడా చెప్పలేదు. ఆ అమ్మాయిని 1 నెల రోజుల నుంచి అబ్బాయి ఇంట్లో ఉంచుకున్నారు. తర్వాత ఎవరికి తెలియకుండానే పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. 500 మంది టీనేజీ ప్రెగ్నెన్సీ మన దగ్గర ఉన్నారు అంటే, ప్రెగ్నెన్సీ రాకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకో 300 మంది ఉంటారు. అంటే 800 మంది మన దగ్గర టీనేజ్లో పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మేము వేల మీద లెక్క పెట్టవచ్చు ఎంతమంది వివాహాలు ఆపాం, ఎంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చాము అనేటట్టుగా ఆలోచిస్తే కనుక మన మండలంలో చాలా తక్కువ. మరి ఇప్పుడు ఆ సవాల్ చేసిన పెద్ద మనిషి ఏంటి, నాకు తెలీదా, మాకు తెలీదా పిల్లల్ని కనకుండా ఎలా ఉండాలో అని చెప్పిన ఆ పిల్లవాడు, వీళ్ళందరూ ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తారా? ఇప్పుడు ఆధార్ కార్డు పట్టుకొని నా పేరు రాసుకోండి, మాకు ఫుడ్ ఇవ్వండి అని అంగన్వాడీ సెంటర్ చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ దాచిపెట్టింది నా అంగన్వాడీ టీచరే, ఇక్కడ పేరు రాసుకోమంటారా అని అడిగేది ఆ అంగన్వాడీ టీచరే. సార్ చెప్పినట్టు బిహేవియర్ చేంజ్, డార్విన్ సిద్ధాంతం. ఏది కూడా ఒక రోజుతో మార్పు రాదు. మనం ప్రతిరోజు ప్రతి విషయంలో ప్రయత్నం చేస్తూ పోతే 2030 నాటికో 2047 నాటికో కొంత మార్పునైతే సాధించగలుగుతాం. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, కిషోరీ వికాసం 2014లో చేశాము, 2015లో చేశాము, 2018లో చేశాము, ఇప్పుడు 2024లో చేస్తున్నాం. అప్పుడు చేసింది కేవలం ఐసిడిఎస్, ఇప్పుడు చేస్తున్నది 7 శాఖలు కలిసి చేస్తున్నాం. ఒకరు పని చేస్తే ఎలా ఉంటుంది, టీం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? టీం వర్క్తో చాలా వరకు సక్సెస్ సాధించగలం. కాబట్టి టీం వర్క్తో ముందుకు వెళ్దాం. బాల్య వివాహాలను ఆపడానికి ప్రయత్నం చేద్దాం. ఆ బాల్య వివాహాల కమిటీలో ఉన్నటువంటి స్కూల్ టీచర్స్, ఏఎన్ఎంస్, ఎంఎస్కేలు, వెల్ఫేర్ అసిస్టెంట్స్, అంగన్వాడీ టీచర్లు, వీళ్ళందరి సహకారంతో అందరూ ఒకరికొకరు సహకరించుకొని బాల్య వివాహాలను అరికట్టడానికి
ప్రతి ఒక్కరూ కూడా అడుగువేయాలని, అందరూ ఆ దిశగా పిల్లల యొక్క వికాసానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎర్రగుంట్ల మహిళా పోలీస్ మేడం వెళ్ళాక ఒక మహిళా పోలీస్ అండి. గారులని మనకి టీనేజ్ వాళ్ళని, సో మనము వాళ్ళ కోసమని ఇప్పుడు మనకి చాలా ఎమర్జెన్సీ సబ్జెక్ట్ ఇది. మీరు గమనిస్తే చాలా ఇష్యూస్ జరుగుతుంటాయి ప్రతి జిల్లాలో కూడా. ఈ మధ్య రోజుకొకటి ఒక ఇష్యూ మన జిల్లాలో కూడా జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన, మనకు 5 టాపిక్స్ పైన మనకు పూర్తి అవగాహన కల్పించడానికి మనకు స్టేట్ లెవెల్లో మాస్టర్ రిసోర్స్ పర్సన్స్ తీసుకొని అక్కడ స్టేట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ మన రిసోర్స్ పర్సన్స్ ప్లీజ్ కొంచెం సైలెంట్, మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చాం. మండలాల నుంచి ఎంపీడీఓస్, హెల్త్ నుంచి హెల్త్ సూపర్వైజర్స్, సిడిపిఓస్, సూపర్వైజర్స్, సో ఎన్జిఓస్, అట్లా ప్రతి ఒక్కరికి. సో అట్లానే ఇక్కడ కిషోర్ బాలికలు దొరుకుతారు, మన గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ స్కూల్స్లో దొరుకుతారు. బిఫోర్ అంటే బిలో 18 years వాళ్ళకి మనము ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం ముఖ్యంగా వాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ పైన అవగాహన కల్పిస్తాము. అట్లాగే వాళ్ళకి వాళ్ళ హెల్త్ అండ్ న్యూట్రిషన్ పట్ల అవగాహన కల్పిస్తాము. సైకో సోషల్ డెవలప్మెంట్ మీద మనం అవగాహన కల్పిస్తాము. మీరు నేర్చుకునే వెళ్తారు ఇక్కడి నుంచి ఈరోజు మాత్రం 100% అది. ఎందుకంటే మేము చాలా ప్రొఫెషనల్ అప్రోచ్తోనే ముందుకు వెళ్ళదలుచుకున్నాము. సో ఇన్ని రోజులు కూడా ఇది చేయలేదని మీరు అనొచ్చు. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేసుకున్నాం ఈ రోజు. మేము ఒకసారి స్కూల్కి వెళ్తే, మీరు ఒకసారి స్కూల్కి వెళ్తే, వాళ్ళు ఒకసారి స్కూల్కి వెళ్తే, మీరు ఒక మెసేజ్, మేము ఒక మెసేజ్, వాళ్ళొక మెసేజ్ మన స్కూల్లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు అలా కాకుండా ఎలా అయితే ఇక్కడ అందరం కూర్చొని ఒకటే ప్లాట్ఫామ్లో కూర్చున్నామో అలా మెయిన్ చైల్డ్ మ్యారేజ్ కూడా అబ్బాయికి అవగాహన. మరి పోక్స్ యాక్ట్ అనేది జెండర్ న్యూట్రల్ యాక్ట్ అది. ప్రతి ఒక్కరికి పోక్స్ యాక్ట్ మీద అవగాహన లేకపోతే పోక్స్ యాక్ట్ వల్ల బలయ్యేది ముఖ్యంగా అబ్బాయిలే. కాబట్టి మనకు మీకు అబ్బాయిలు ఉండొచ్చు, మన చుట్టుపక్కల అబ్బాయిలు ఉండొచ్చు. ఈ పోక్స్ యాక్ట్ గురించి అబ్బాయిలకు తెలియకపోతే, పెద్దవాళ్ళకు ఈ యాక్ట్ కూడా తెలియకపోతే దాని తీవ్ర పరిణామాన్ని చాలా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తున్న యాక్ట్ ఇప్పుడు మన జిల్లాలో ఏమైపోయి వాళ్ళ మీద మనకి రిటింగ్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మనకి పేపర్స్ వచ్చిన కేసులు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అంటే వాళ్ళకి అవగాహన లేక పోక్స్ యాక్ట్కి అట్రాక్ట్ చేయబడుతున్నారు ఆ లాకి. కాబట్టి అందుకని పోక్స్ యాక్ట్ పట్ల మీ అందరూ అవగాహన తెలుసుకోవాలి, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ పట్ల అందరూ అవగాహన తెలుసుకోవాలి, న్యూట్రిషన్ అందరూ అవగాహన చేసుకోవాలి, హెల్త్ అండ్ శానిటేషన్ అందరూ అవగాహన చేసుకోవాలి, సైకో సోషల్ డెవలప్మెంట్ మీద, అమ్మాయి అబ్బాయి సైకో సోషల్ డెవలప్మెంట్ మీద కూడా అందరం అవగాహన చేసుకోవాలి. ఈరోజు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అంతా ఇక్కడ ఉన్నారు. మీతో హాఫ్ డే వరకు పోక్స్ యాక్ట్ మీద చెప్పి వెళ్ళడం జరుగుతుంది. కావున దయచేసి నేను కూడా గెస్ట్ని ఒక ఓపెనింగ్ రిమార్క్స్ ఇచ్చి మైక్ మన గెస్ట్ స్పీకర్స్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. I'm studying 9th standard. చిన్నపిల్లలని ఎంతవరకు వీలైతే అంతవరకు చదివించండి. వారికి 18 ఏళ్ళు వచ్చే వరకు వారికి పెళ్లి చేయొద్దు. వారిని సంతోషంగా ఉంచండి. వారిని ఎప్పుడు బాధ పెట్టద్దు. వారి అవసరాలను బట్టి వాళ్ళకు అవసరాలు తీర్చండి. వారిని సంతోషంగా ఉంచండి. మమ్మల్ని సంతోషంగా ఉంచండి. మమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టద్దు. మేమే రేపటి పౌరులము. బాల్య వివాహాలు ఎప్పటికీ చేయొద్దు. బాల్య వివాహాలు చేసినందుకు చాలా మంది పిల్లలు చాలా కష్టాలు పడుతున్నారు. కనుక బాల్య వివాహాలు చేయకుండా వారికి 18 ఏళ్ళు వచ్చేంత వరకు ఉండి, వాళ్ళు 18 ఏళ్ళ తర్వాత నిన్నంత వరకు ఉండి వారిని సంతోషంగా వారికి నచ్చినవి చేయండి. మాకు నచ్చింది. నెంబర్కి ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తారు.